విద్యా సేవింగ్ మిషన్తో శారీ పీకో చేయాలంటే అవుతుందా? ఈ పాదం మీరు మాకు పంపగలరండి, కాస్ట్ ఎంత చెప్పగలరు? పాదం ఎలా తయారు చేశారు వీడియో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, చిన్న మిషన్ పర్పస్ మనం పాదం కొని తెచ్చుకుంటే పాయింట్ అనేది నీడిల్ అనేది ఇలా పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే మనకి ఏం పనిముట్లు ఉండాలి, ఏ గాడ్జెట్స్ ఉండాలి, ఏ టూల్స్ ఉండాలి, ఏదైనా కానీ. ఇప్పుడు మనం దీపావళి చేసుకుంటాం కదా, కాకర పువ్వొత్తు అంటారు లేదా క్రాకర్స్. అందులోనే ఏంటంటే ఒక తీగలాగా ఉంటుంది కదా, కాపర్ ఫోక్, అలాంటిది మనం ఒకటి తీసుకొని ఈ విధంగా మనం బెండ్ చేసుకోవాలి. మీకు ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎలా మనం పాదం సెట్ చేయాలి, ఎలా మనం ఈ టూల్ని ఈ గాడ్జెట్ని మనం ఎలాగా తయారు చేయాలి, ఎలా ఫిట్ చేయాలి అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ పట్టకరతో కటింగ్ బ్లేడ్ తోటి మనం బెండ్ చేసేటప్పుడు ఈ ఉన్నాయి చూసారా గాడీలు, ఆ గాడీల్లో పెట్టి మనం ఇలా సమానం చేసి నొక్కి పెట్టాలి. ఎందుకంటే స్లిప్ అవ్వకుండా ఉంటుంది. మనం కటింగ్ బ్లేడ్ తోటి మనం ప్రెస్ చేసినప్పుడు అది స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ గాడీల్లో నుంచి మనం ఆ విధంగా బెండ్ చేసుకోవాలి. పాదం ఏదైతే ఉందో ఆ పాదాన్ని మనం ఒకసారి రిమూవ్ చేసి, మీకు ఇందాక చూపించాను కదా పాయింట్ పాదం మీద పడిపోతుంది, ఆ విధంగా ఉంది మన మ్యానుఫ్యాక్చరింగ్స్. సో సరిగ్గా సెట్ అవ్వలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకొంచెం బెండ్ చేసుకోవాలి. ఇంకొంచెం బెండ్ చేసుకుంటే మనకి ఆ బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్టు ఆ గ్యాప్ నుంచి వెళ్ళే అవకాశం ఉందో లేదో కూడా మనం గమనించుకోవాలి. డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్ ఏంటంటే ఇది అవసరం ఉంది, బట్ ఏంటంటే పవర్ పోయింది, మళ్ళీ వచ్చింది. అందుకే ముందు వీడియో మీకు కొంచెం డల్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని ఈ విధంగా మనం ఎంఎంని తగ్గించుకోవాలి, థిక్నెస్ని తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత కంగారు పడకండి, డెమో చూపిస్తున్నాను అంతే. సెట్ చేసిన తర్వాత ఇదిగోండి స్టిచ్చింగ్ మనకి ఇలా పడుతుంది. ఇలా స్టిచ్చింగ్ పడాలంటే మనం ఏం చేయాలి? చాలామందికి చాలా డౌట్స్ ఉంటే చాలా ఇదిగా కామెంట్ పెడతారు. యాక్చువల్ ఒక ఆయనకైతే నీకు కుట్టడం వచ్చా, నీకు ఎక్కడ నేర్చుకున్నావు, అసలు నీకు స్టిచ్చింగ్ వచ్చా అనేసి ఇవన్నీ పెట్టారంట. ఒక వీడియో చేశాను, సమ్ఎక్స్ మన పేర్లు ఎందుకులేండి. సో అందుకే వీడియో కంప్లీట్గా చూసి అప్పుడు మనం కామెంట్ పెట్టడం అనేది, ఏ ఛానల్ అయినా సరే, ఈ టైలరింగ్ ఛానలే కాదు, ఏ ఎలక్ట్రీషియన్ ఛానల్ అయినా ఏదన్నా సరే, ఏదైనా ఎడ్యుకేషనల్ ఛానల్ ఏదైనా సరే మనం బ్యాడ్ కామెంట్స్ అని మాత్రం పెట్టకూడదు. ఇలా చేయండి అని సజెషన్ చేయొచ్చు, పర్వాలేదు. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే, ఇప్పుడు మీకు పైపింగ్ వేయడం చూపించాను. అంటే పైపింగ్ తాడుతో పైపింగ్ తయారు చేయడం చూపించాను. ఇది లైనింగ్కి అటాచ్మెంట్. అంటే ఇది ఎందుకని ఇవన్నీ చూపిస్తున్నానంటే, మీకు నేను స్టార్టింగ్ పాదం చూపించాను కదా, పాదం నీడిలో దాని మీద పడుతుంది, పాదం మీద పడుతుంది. కానీ ఇప్పుడు చూడండి సైడ్కి పడుతుంది, మనకి కావాల్సిన రీతిలో పడుతుంది. అంటే అలైన్మెంట్ కూడా చాలా చక్కగా సెట్ అయింది. నా చేతిలో మొబైల్ ఉంది, నేను సింగిల్ హ్యాండ్తో ఆ పైపింగ్ అనేది నేను లైనింగ్ మీద అటాచ్ చేస్తున్నాను. అంటే చూసుకోండి ఎంత బాగా సెట్ అయ్యిందో. అండ్ ఇప్పుడు ఇది లైనింగ్ మీద వేస్తాం, మరి ఒరిజినల్ క్లాత్ జారిపోద్ది కాబట్టి దాని మీద ఈజీ కాదు, ఎలాగా మీరు అని కామెంట్ చేయొచ్చు. సో దాని మీద కూడా నేను చేసి చూపిస్తాను. ఓన్లీ ఇది లైనింగ్ అనమాట, ఈ రెండు ఫ్రంట్లు అనమాట. హాయ్ మా బేబీ. ఓకే, ఇది ఒరిజినల్ క్లాత్, ఏంటిది శారీ క్లాత్ అనమాట. ఆ శారీ క్లాత్ మీద కూడా నేను సింగిల్ హ్యాండ్ తోటే నేను వేసి చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. యాక్చువల్ ఏంటంటే మిషన్ మీరు కొత్తది కొన్నా పాత తీసుకున్నా ఏం తీసుకున్నా సరే, తూతుడి ప్లేటు ప్లస్ పాదానికి మధ్యలో ఫ్రిక్షన్ ఉండాలి ఎట్ ఏ టైము. అదేవిధంగా యాజ్ లైక్ అస్ అలైన్మెంట్ కూడా సెట్ అవ్వాలి. అంటే తూతుడి ప్లేట్ హారిజెంటల్గా ఉండాలి, తూతుడి ప్లేట్కి ప్యారలల్గా అంటే
ఓవర్లాప్ అయ్యేటట్టుగా సమానంగా ఓవర్లాప్ అయ్యేటట్టుగా మనం పాదం ఉండేలాగా సెట్ చేసుకోవాలి. అటువంటి సెట్టింగ్స్ మనం ఎలా చేసుకోవాలి, ఆ టూల్స్ యూస్ చేసి ఆ పుల్లని యూస్ చేసి ఎలా బెండ్ చేసి ఎలా తయారు చేసి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనం అనుకున్న విధంగా ఈ పుల్లని మనం కట్ చేసాం. ఆ కట్ చేయడం కూడా నేను మీకు చూపిస్తాను. కట్ చేయడం పెద్ద ఇదేం కాదు, ఆ కటింగ్ బ్లేడ్తో కట్ చేసుకుంటే వస్తుంది. ఈ పుల్లని మనం బాగా చెదగొట్టుకోవాలి. చెదగొట్టుకుంటే మనకి ఏమవుద్ది, తప్పడగా అవుద్ది, అంటే మందం అనేది తగ్గుతుంది, సైజ్ అనేది కూడా తగ్గుతుంది. రౌండ్గా ఉన్నది కాస్త ఇలా బ్లేడ్ ముక్కలాగా మారుతుంది. ఇది కూడా ఒకసారి డిమేజ్ చూడండి. ఇప్పుడు ఇది మామూలు పాదం అనమాట. ఈ మామూలు పాదం మనకి సెట్ అయింది. అంటే ఎందుకంటే ఇది కూడా చూపిస్తున్నాను. నేను నేరుగా మీకు సింగిల్ పాదంతో నేను చూపించాను. బట్ చాలామంది ఏమనుకుంటారు, సూది రాడ్ తిప్పేశారేమో, లేదంటే పాదం రాడ్ యాంగిల్ మార్చారేమో అని అనుకుంటారు. అందుకని మీకు ఈ పాదంతో కూడా మీకు స్టిచ్చింగ్ చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు సింగిల్ పాదం ఉంది కదా, మనం అణిచిపెట్టుకోక ముందు మనం ఈ విధంగా తీసుకున్నాం. మనం అణిచిపెట్టుకోలేదు. ఇందాక మీతో కటింగ్ బ్లేడ్తో కొట్టాను కదా, అలా అంతవరకు మనం ఇంకా రాలేదు. బట్ ఏంటంటే అంతవరకు రాకముందు మనకి ఈ విధంగా సెట్ అయింది. ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు చూపిస్తాను అనమాట, ఎందుకు ఇలా చేసాము అని ఒక కారణం ఉండాలి కదా. సో ఈ బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్టు ఆ చాలక అందులోకి దూరడానికి ఇబ్బందిగా అవుతుంది. సో ఇందులోకి అయితే దూరుతుంది, పాదంలోకి అయితే సెట్ అయింది. బట్ ఏంటంటే ఆ సరిపోక మనకి ఆ బోల్ట్ అనేది అందులోకి దూరట్లేదు. బాగా గమనించినట్లయితే, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అది చూడండి, చాలా కష్టంగా మనకి అందులో సెట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వీడియో ఎగ్జాక్ట్గా చూడండి, పాయింట్ టు పాయింట్ మిస్ అవ్వకుండా. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ పాదం కాకుండా ఒక రోలింగ్ పాదం, ఒక జిగ్జాగ్ పాదంతో మనం ఒక వీడియో చేసాం. అంటే ఆ పాదంతో పైపింగ్ పాదం తయారు చేసాం. అలా తయారు చేసి మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్లోనే ఒక వీడియో పెట్టాం. పెడితే కామెంట్ ఏదో వచ్చింది. అయితే ఆ వీడియో తయారు చేసినప్పుడు మాకు చూపించవచ్చు కదండి ఇలా అనేసి కామెంట్స్ వచ్చాయి. ఎలా తయారు చేయాలో, ఎలా తయారు చేశానో వీడియో తీయలేనందుకు చాలా సఫర్ అయ్యాను అనమాట. సో అదేంటంటే అందుకనేసి ఈ వీడియో మనం ఇంత డీటెయిల్గా తీయాల్సి వస్తుంది. సో మనం ఏదైతే బెండ్ చేసామో, బెండ్ చేసిన తర్వాత ఆ ఆర్క్ ఉంది కదా, ఆర్క్ షేప్ అనేది మనం స్ట్రైట్ చేసుకోవాలి. బెండ్ చేసిన తర్వాత మనం తగ్గించుకున్నాం. ఎందుకు తగ్గించుకున్నాం, నట్టు ఏదైతే ఉందో ఆ నట్టు ఆ లోపలికి ఈజీగా వెళ్ళడానికి. ఇప్పుడు ఈ తగ్గించుకోవడం వల్ల ఏమవుద్ది, ఆ థ్రెడ్డింగ్ అనేది కూడా మనకి పాదం నుండి మళ్ళీ దీంట్లో నుండి మనకి పాదం రాడ్కి సెట్ అవుద్ది. ఇలా బెండ్ చేసుకోవాలి. డీప్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి పాయింట్ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మనకి ఈజీగా అర్థమవుద్ది. చూడండి, అది ఎంత సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఆహా, చూడండి, ఎగ్జాక్ట్గా ఈజీగా సరిపోయింది. ఎంత కావాలో అంతే వచ్చింది. ఈజీగా మనకి ఆ బోల్ట్ అనేది అదిగో చూడండి ఎంత ఫ్రీగా వెళ్ళిందో. స్టార్టింగ్ అలా వెళ్ళలేదు, నేను స్టార్టింగ్ ప్రయత్నించినప్పుడు అలా వెళ్ళలేదు. బట్ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి నీడిల్ అనేది పాదం మీద పడుతుంది. సో పాదం అనేది లెఫ్ట్ మనం ముందు మిషన్ ముందు ఉంటాం కదా, మిషన్ ముందు ఉంటే మన ఎడం చేతి పక్క వైపు జరపాలి. అలా జరపాలంటే ఏం చేయాలి, అక్కడ ఏదో ఒక వాచరో లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి. కానీ వాచర్లు సరిపోతాయా, సరిపోవు. వాచర్లు సరిపోతే ఎప్పుడు సరిపోతాయి, పాదానికి లెఫ్ట్లో మనం అరేంజ్ చేసినప్పుడు ఎంత పెద్ద వాచర్ అయినా సరిపోద్ది. కానీ పాదం అక్కడి నుంచి పొజిషన్ కదలదు. పాదానికి సూదిరాడ్ అంటున్నాను, సూదిరాడ్ కాదు, ఆ పాదం తాలూకు రాడ్కి మధ్యలో మనం ప్లేస్ చేయాలి. ఇక చూడండి, డీప్గా చూపిస్తున్నాను. ఆ విధంగా ఒక్క నిమిషం.
ఇప్పుడు నేను బిగిస్తున్నాను కదా, ఆ బోల్ట్ పక్కనే ఉంది పాదం ఉంది, పాదం పక్కన మనం తయారు చేసుకున్న గేజ్ ఉంది. ఓకే, గేజ్ పక్కన మళ్ళీ ఏముంది, రాడ్ ఉంది. సో ఆ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. పాదం తాలూకు రాడ్కి పాదానికి మధ్యలో మనం తయారు చేసుకున్న గేజు ప్లేస్ చేసి బిగించుకోవాలి. కొంచెం అలా జూమ్ చేసి ఈ పొజిషన్లో చూడండి, అదిగో చూడండి, ఆ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న గేజ్ పాదం బయట పెట్టి స్క్రూ బిగించుకున్నాం అనుకోండి, యథావిధిగా ఇంతకు ముందు ఎలాగైతే పొజిషన్ మనకు ఉందో ఆ విధంగానే తయారవుద్ది, అంతకు మించి ఇంకేటి లేదు. సో బయట ఏవైనా పాదాలు కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు సెట్ అవ్వకపోతే చాలా దూరం నుంచి తెచ్చుకుంటారు. కొంతమంది పల్లెటూరులో చాలా దూరం నుంచి టౌన్ వెళ్ళి పాదం తెచ్చుకుంటారు, పైపింగ్ వేయాలి ఇలాగని చెప్పి. బట్ ఏంటంటే సెట్ అవ్వదు. సెట్ అవ్వనప్పుడు ఏం చేయాలి, వెళ్తే రిటర్న్ తీసుకోరు, రిటర్న్ తీసుకొని ఇంకోటి ఇచ్చినా సెట్ అవ్వదు. అలాంటి కండిషన్స్లో ఏం చేయాలి అనేది ఈ వీడియో తాలూకా ఉద్దేశం. అలాగే మనం సఫర్ అవ్వకుండా ఇలా తయారు చేసుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవచ్చు అనేదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దీని మీద నేను మీకు స్టిచ్చింగ్ చేసి చూపించాను. ఓకే, బాగానే పడింది. అలా అబ్జర్వ్ చేయండి చెప్తున్నాను. దీనికంటే ముందు నేనేం చేశానంటే చూడండి, అంటే ఎన్నిసార్లు ట్రై చేశాను అనేది ఇగో చూడండి. చూసారా, ఇప్పుడు ఇక్కడ మీకు డీటెయిల్గా కనబడుతుంది. అలా బిగించుకోవాలి. నేను అలా ట్రై చేశాను అనమాట. ఇప్పుడు ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషనే కరెక్ట్. ఇన్ని విధాలుగా ట్రై చేశాను, ఇలా కూడా పట్టుకొని చూశాను, కానీ అవ్వలేదు. అలా పట్టుకొని గట్టిగా నొక్కేద్దాం అనుకున్నాను. గట్టిగా నొక్కిస్తే ఏమేమి సెట్ అవుద్ది, అప్పుడు లోపలికి వెళ్తుంది, మనకి స్క్రూ సెట్ అవుద్ది అని అనుకున్నాను. కానీ అక్కడ వరకు వెళ్తుంది, ఇప్పుడు చూపించినంత వరకు వెళ్తుంది, అంతకుమించి మరి ఎక్స్ట్రా వెళ్ళట్లేదు. ఎక్స్ట్రా వెళ్ళాలంటే ఆ మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే మనకి నట్టు లేదు బోల్టే, ఆ బోల్ట్ అనేది మనకి అరేంజ్మెంట్ అవుద్ది. సో స్టార్టింగ్ చూసిన పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మనం తీసుకొచ్చాం. కరెంటు పోయినప్పుడు మళ్ళీ నేను తీసిన వీడియో అనమాట ఇది. ఏదైనా కూడా కరెంటు పోయినా కరెంటు పోకపోయినా ఏదైనా సరే మనకు వచ్చిన అవకాశాన్ని మనం వదులుకోకూడదు కదా. అందుకే మీకు అందులో మిస్ అయిన పాయింట్లన్నీ కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఎలాగా బెండ్ చేసేది ఉంది, ఎలాగ మనం చేయాలి, ఎలాగ కటింగ్లు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూ ఉంది, ఈ గ్రూ ద్వారా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకండి. అందుకే లాస్ట్ వరకు వీడియో చూడమన్నాను. ఇలా కటింగ్లు చేసుకోవాలి. అలాగా మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని మనం పాదం అనేది రైట్ సైడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మనం జరుపుకోవాలి. కాబట్టి మనం ఆ విధంగా జరుపుకున్నాం. ఆ రెండిట్ల మధ్యలో మనం ఒక ఐటమ్ ప్లేస్ చేసి ఈ విధంగా మనం ప్రయత్నాలు చేసి పాదాలు సెట్ చేసుకొని ఇబ్బంది పడకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలని అందరికీ కూడా కోరుతున్నాను. మాటల్లో ఏమన్నా డీవియేషన్స్, డిఫరెన్సియేషన్స్ ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. చూడండి, ఇది అసలు స్టార్టింగ్ నేను ప్రయత్నించాను అనమాట. కొంచెం సెట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ పడుతుందా లేదా అనేది చెక్ చేశాను. అలా చెక్ చేస్తే ఓకే పడుతుంది. జూమ్ చేస్తాను ఆగండి.
ఇదిగోండి డీప్గా, ఇంకా డీప్గా జూమ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ పడుతుంది. ఇదిగోండి ఇది మన గేజ్. అందుకే చూసారా, స్కిప్ చేసిన వాళ్ళకి అదే వీడియో వదిలేసిన వాళ్ళకి ఇవన్నీ కనిపించవు. అది హ్యాండిల్ అది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.